గురువు లేడు, శంకరులొక్కరే గురువు. ఇది జగద్గురువులు పుట్టిన ప్రదేశం. ఇక్కడ శంకర భగవత్పాదులు ఒక్కరే. మీరైనా నేనైనా ఆయనకే నమస్కారం, మీరు నాకు చెయ్యొద్దు ఇక్కడ అన్నారు. అది వినయం. ఎంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతీస్వామి వారంటే, అంటే లోపల ఆ భక్తి, ఆ ప్రేమ ఉంటే అది ప్రకటనం కాకుండా ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను అన్నీ వండించాను రామా, అన్నీ వండించానన్న మాటలో అందం చూడండి. ప్రేమ ఆత్మసమస్సఖ. ఆయన బోయేవాడైతే నీకేమిటి బాధ? ఆయన ఏమంటున్నాడో చూడండి. మీ రథానికి కట్టినటువంటి గుర్రాలకి గడ్డి కూడా సిద్ధం చేశాను. మీరు తినడం కాదు, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ గుర్రాలకు కూడా నేను గడ్డి పెట్టుకుంటాను. ఇది ప్రేమ అంటే. ఎంత గొప్ప మాటలండి. అంటే రాముడు అన్నాడు, నాయనా గుహమేవం బ్రువాణం తు రాఘవ ప్రత్యువాచ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం పద్భ్యామభియమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. ఇంకేం చేయాలయ్యా గుహ? నా కోసం అన్ని వండించావు, నా కోసం కాలినడకన పరిగెత్తుకొచ్చావు. కాలినడకన ఎందుకు రావాలి? గుహుడు కూడా రావాలంటే ఏదో ఒకటి ఎక్కి రాగలడు. ఆయన నిషాదులకు ప్రభువు. అక్కడ నా స్వామి, నా స్నేహితుడు కాలినడకన పెడతాట. ఇంక ఈ తర్వాత ఆయన ఇక్కడికి రథంలో ఉంచి ఉండొచ్చు. గౌరవం అంటే నేను ఆయన దగ్గరికి కాలినడకన వెళ్ళాలి, అంతేకాని నేను ఆయన దగ్గరకి కూడా వాహనం మీద ఎలా పెడతాను? ఆయన చెట్టు దగ్గర దాకాను. అందుకని నా కోసం నడిచి వచ్చావు, ఇంత గౌరవం చూపించావు, ఇన్ని చేయించానంటున్నావు, ఇంకేం కావాలి? నాకు చెయ్యవలసినవన్నీ చేసేసినట్టే. నేను మీతో మనవి చేశా, ఈ ఆతిథ్యం గురించి చాలా చోట్ల ఉంటుంది రామాయణంలో. ప్రేమగా పెట్టినటువంటి కబళం అమ్మ చేత్తో పెట్టిన అన్నం లాంటిది. ఎంత భోజనం మీరు పెట్టినా దాని వెనక ప్రేమ లేకపోతే దానిలో ఏమీ ఉపయోగం ఉండదు. ఏదో వచ్చాడు కర్మగారి, వీడొచ్చాడు ఏమిటి అని పెట్టిన అన్నం తినబుద్ధీదు. కౌసల్య ఒక చోట ఒక మాట అంటుంది, అటువంటి భోజనాన్ని పవిత్ర జీవితం గడిపే వారు అంగీకరించరు అంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు రామచంద్రమూర్తి అని ఆయన అన్నాడు, అశ్వానాం ఖాదనేనాహం అర్ధీ నాణ్యేన కేనచిత్ ఏతావాతత్ర భవతా భవిష్యామి సుపూజితః ఏతావతాత్ర భవతా భవిష్యామి సుపూజితః. నువ్వు నన్ను బాగా పూజించినట్లే నేను ఇప్పుడు అవన్నీ తినను. నాకు నేను ఉన్నటువంటి స్థితి, నేను ఉన్నటువంటి ధర్మం దాన్ని అంగీకరించదు. కాబట్టి నాయన, మా తండ్రి గారి గుర్రాలవి, మా తండ్రి గారికి అవంటే చాలా ప్రేమ, ఆ గుర్రాలకి గడ్డి పెట్టు. రాముడు ఎప్పుడూ తన గురించే ఆలోచించేటటువంటి వాడు కాడు, సర్వభూతహితే రతః. అందుకే రామాయణం చదివి చదివి రామానుగ్రహం పొందినటువంటి వాళ్ళని మీరు గమనిస్తే ఎప్పుడూ కూడా ఎక్కడో ఉన్నటువంటి వాడిని కూడా, అయ్యా భోజనం చేశారా, సంతోషంగా ఉంటున్నారా, సుఖంగా ఉంటున్నారా అని అడుగుతారు. మీరు చూడండి, రామాయణంలో రాముడు ఎవరిని కలవనివ్వండి ఈ ప్రశ్న వేస్తాడు. సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అంటారు. వెళ్ళిపోయేటప్పుడు రాముడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడతాడో తెలుసా అండి? వాళ్ళు ఎందులో ఉన్నారో దాని కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. చాలా జాగ్రత్త సుమా, తేలిక అనుకుంటున్నావేమో, చాలా కష్టం, నువ్వు ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా నిర్వహించాలి నాయన, పూనికతో చేసుకోసుమా అని చెప్పి వెళ్తాడు. అంతేకాని నీకేం పర్వాలేదు నేనున్నానంటూ ఉండడు. ఇప్పుడు నిర్లక్ష్య ధోరణి వస్తుంది తెలుసా అండి? అలా చెప్పకూడదు, ఎప్పుడు చెప్పకూడదు. మీకేం పర్వాలేదు నేనున్నాను కదా అన్న మాట ఎప్పుడు అనకూడదు. అలా మీరంటే అవతల వాడు ఏం చేస్తాడో తెలుసా? పురుషకారమునందు వైక్లభ్యం పొందుతాడు. నాకేమిట్లే అన్న ధోరణి వస్తుంది. అలా అనకూడదు. నాయన జాగ్రత్త, నువ్వు నిర్వహించే కర్తవ్యం అటువంటిది, కాబట్టి నువ్వు పూనికతో ఉండాలి సుమా అని ఆయనకి చెప్పి నువ్వప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఆయనకి ఈశ్వర నువ్వు అనుగ్రహాన్ని ప్రసరించు అని నువ్వు ప్రార్థన చేయాలి. అంతే నీకు నేనున్నానని చెప్పకూడదు. అలా చెప్పడం దోషభూయిష్టం అవుతుంది. అలా అన్ని వేళలా ఇంకా అదే పనిగా అదే మాటగా అస్తమానం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదేదో గౌరవం వచ్చేస్తుంది, కీర్తి వచ్చేస్తుంది అనుకుని అలా మాట్లాడకూడదు. రామాయణం మీరు బాగా చదివితే రాముడు ఎలా పలకరిస్తాడో, వెళ్ళిపోతూ ఎలా మాట్లాడతాడో, మధ్యలో ఎలా మాట్లాడతాడో, దేని గురించి ఎలా మాట్లాడతాడో మీకు బాగా బోధపడితే అసలు మాట తీరే మారిపోతుందండి. రామాయణంలో ప్రతి శ్లోకము ఒక అమృత భాండమే.
కాబట్టి భవిష్యామి సుపూజిత, నీవు నాకు చాలా గొప్ప పూజ చేసినట్లే, కాబట్టి వాటికి ఆ ఆహారమును ఏర్పాటు చెయ్యి అన్నాడు. అన్న తర్వాత మరునాడు ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. పడుకోవడం అనేటటువంటి ప్రసక్తి వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. నిషాదులైనటువంటి వారు, అంటే బోయవారైనటువంటి వారు పెద్ద సంస్కృతితో ఉన్నటువంటి వారై ఉండాలి అని మీరు ఆలోచించకూడదు. రాముడిటువంటి వాడు పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముణ్ణి మగవాళ్లే చూద్దాం అనుకుంటారు. సీతమ్మో అసలు ఆవిడ్ని సూర్యచంద్రులే చూడలేదు అని చెప్పి మనకి అయోధ్యకాండలోనే పౌరులు అన్నారు. అంతటి మహాసౌందర్యవతి, మహాపతివ్రత. ఇప్పుడు రాముడు హంసతూలికా తల్పాల మీద పడుకుని వీణావాద్యం వినపడుతుండగా నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. అలా నిద్రపోయే స్వభావం ఉన్న వ్యక్తి మనసులో బాధ అన్నది ఉందనుకోండి, ఆయన పడుకోలేడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు, మనసులో చాలా ఏదైనా బెంగ కానీ, బాధ కానీ, భయం కానీ, ఈ మూడు ఉంటే నిద్ర పట్టదు. మనసు వైపు నుంచి, శరీరం వైపు నుంచి రుగ్మత ఉంటే పట్టదు. ఆ మహాభారతంలో విదురుడు నిద్ర పట్టట్లేదంటే ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు. కాబట్టి ఇప్పుడు రాముడు పడుకున్నాడు. దేని మీద పడుకున్నాడు? ఆహారమే తినన్నవాడు తల్పన ఏర్పాటు చేశాను పడుకో అంటే పడుకోడుగా. నాకు ఒక నియమం ఉంది, కాబట్టి నేను ఈ చెట్టు కింద పడుకుంటానన్నాడు. ఇంగుదీ వృక్షం కింద చెట్టు కింద పడుకుంటాను అంటే, ఆ చెట్టు కింద ఇతపూర్వం ఏవేవి తిరిగాయో, అది ఎలా ఉందో దాన్ని నేను తుడిపిస్తారా, కడిగిస్తారా? ఇప్పుడు మీరు అకస్మాత్తుగా ఓ 4 ఆకులు తెచ్చి అక్కడ పడేశారు. పడేసి దాని మీద ఏం చేశారంటే, కొంచెం మెత్తగా ఉంటుందని ఆ కింద కొంచెం ఏదో మెత్తగా ఉండేటటువంటి ఈనెల వంటివి వేసి దాని మీద ఆకులు వేశారు. వేసి పడుకోమన్నారు. పడుకోమంటే రాముడు పడుకున్నాడు. ఎలా పడుకున్నాడని చెప్తున్నారు మహర్షి? తన చెయ్యి తన తల కింద పెట్టుకు పడుకున్నాడు. ఎందుకని? సుఖంగా మెత్తటి తలగడల మీద తలపెట్టుకుని అలవాటు ఉన్నటువంటి రాముడు ఇప్పుడు తలగడ లేదు. కాబట్టి తలగడ లేదన్న భావన లేకుండా తన గుండ్రని మెత్తని చెయ్యినే తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఇలాగ పడుకుంటే సీతమ్మ ఏం చెయ్యాలి? ఆవిడ పడుకోవాలి కదండి. మనుష్య ధర్మం. ఎవరైనా రాత్రి అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడ పడుకోవాలి? ఆవిడ రాముడిలా నారచీర కట్టుకుని లేదు, పట్టుబట్టలు కట్టుకుని మంచి ఆభరణములు పెట్టుకుని ఆవిడుంది. స్త్రీ పడుకోవడము అంటే భర్త పడుకున్న తర్వాత భర్త పక్కనే పడుకుంటుంది కదా, అది ధర్మం. అది ఇప్పుడు ఆవిడ రాముడి పక్కన పడుకోవాలి. రాముడి పక్కన పడుకుంటే ఇద్దరూ కలిసి ఎక్కడ పడుకున్నారు? చెట్టు కింద పడుకున్నారు. చుట్టూ ఎవరున్నారు? నిషాదులు ఉన్నారు, బోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు చూడొచ్చా చూడకూడదా అన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. అదే ఒక సంస్కారం ఉన్న వాళ్ళు అనుకోండి, తన భార్య తప్ప అన్యకాంత నిద్రపోతుంటే చూడకూడదు. కన్న తల్లైనా సరే అన్యకాంత నిద్రపోతుంటే, ఉపనయనం అయిపోయిన తర్వాత ఇంకా అలాంటి ఆడదాన్ని చూడకూడదు నిద్రపోతుంటే. ఒకవేళ పొరపాటున తలుపు తీసున్నా ఇయ్యాలంటే మనం. కాబట్టి ఇప్పుడు ఇది సంస్కారము, ఆ స్థితి ఉన్నవాళ్ళైతే చూడరు. బోయేవాళ్ళు కాబట్టి ఏం చేస్తారు? రాముడు ఎలా పడుకున్నాడో, సీతమ్మ ఎలా పడుకుందో, వాళ్ళ హృదయంలో కల్మషం ఉండదు. కానీ మహానుభావుడు, అంత గొప్పవాడు, నాన్నగారు పంపించేశారట, అడవిలి పట్టొచ్చి చెట్టు కింద పడుకున్నాడని అదే పనిగా చూస్తుంటారు. నిజంగా రాముడు ఏమిటో వీళ్ళందరూ చూడు ఎలా చుట్టూ చేరారో అనుకుంటే నిద్రపోగలడా? పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, నా ఎందు ప్రేమ, నేను ఇలా పడుకుంటే బెంగెట్టుగా చూస్తున్నారు అనుకుంటే చుట్టూ బిడ్డలందరూ మంచం చుట్టూ నిలబడి మాట్లాడుకుంటున్నా నిద్రపోయిన నాన్నగారిలా నిద్రపోయాడు. సీతమ్మ ఏం చేసింది? సీతమ్మ నిద్రపోయింది. ఇది సీతారాముల ధర్మం అంటే. అంటే కడుపులో ఆయనకి బెంగేం లేదు, ఇదేమిటి నేను ఇలా పడుకున్నానన్న బెంగేం లేదు. నా అదృష్టం, నాన్నగారి మాట వినేటటువంటి భాగ్యం నాకు కలిగింది అనుకున్నాడు. ఆయన భాగ్యాన్ని చూసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు ఆయన పొందినటువంటి కష్టాన్ని చూస్తున్నారు. కష్టం ఆయన మనసుకు పట్టలేదు, వీళ్ళ మనసుకు పట్టింది ఆయన కష్టం. ఆయన కష్టం వీళ్ళ మనసుకు పట్టడం ఆయన పట్ల వీరికి ఉన్న భక్తి. ఆయన కష్టం ఆయన మనసుకు పట్టకపోవడం ఆయనకి తండ్రి పట్ల ఉన్న భక్తి.
ఇది ఆ పడుకోవడంలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు. మరి ముగ్గురులో ఇద్దరు పడుకున్నారు, మూడోవాడిని పడుకోమన్నారండి. కాబట్టి గుహుడు వచ్చి అన్నాడు, నాయనా నీకు కూడా పక్క వేశాను, నువ్వు కూడా పడుకో. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, కథం దశరథౌ భూమౌ శయనే సహసీతయా శక్యా నిద్రామయా లుబ్ధుం జీవితం వా సుఖానివా. నిద్ర ఏమిటయా? కథం ఎలా వస్తుంది అనుకుంటున్నావు? నిద్రపోనా? ఇంక నిద్ర కాదు, నా జీవితానికి సుఖం లేదన్నాడు. నిద్ర సుఖము, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిద్రని నిద్రాకాలిక సుఖము అని పిలుస్తుంది శాస్త్రం. ఎందుకంటే బాగా నిద్ర పట్టిందా అని అడిగారు అనుకోండి, బా చాలా బాగా పట్టిందండి నిద్ర అంటాడు. అంతేగాని దిక్కుమాల నిద్ర బాగా చాలా ఎంత విసిగిపోయాను అనుకుంటున్నారు నిద్ర పట్టేసి అని ఎవడండు. విసిగిపోవడం ఏంటి? నిద్ర పట్టేస్తే హాయిగా ఉందంటాడు. నిద్ర సుఖము. అందుకే నిద్రాకాలిక సుఖము స్వల్పకాలిక లయము, స్వల్పకాలిక లయము లయకారుడైన శివుని అనుగ్రహము. కాబట్టి రాముడు పడుకున్నాడు, నాకు సుఖము లేదు నిద్ర లేదన్నాడు ఆయన. అదేంటే ఆయన పడుకుంటే నీకు సుఖం నిద్ర లేకపోతే ఆయనకే లేదుగా బాధ, నీకెందుకు మధ్యలో? కారణం చెప్తున్నాడు ఇప్పుడు. ఎందుకు లేదో తెలుసా? యోన దేవా సురై సర్వై శక్య ప్రసహితుం యుధి తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహసీతయా. దేవతలు రాక్షసులు కలిపి యుద్ధానికి వస్తే వాళ్ళని నిగ్రహించగలిగిన మొనగాడు నా అన్నగారు. అంతటి మహానుభావుడు దాశరథిగా వచ్చాడు. మా నాన్న 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు బిడ్డలు లేకపోతే అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు పాయసపాత్రనిస్తే ఆ పాయసాన్ని అనురూపలైన భార్యలకి పంచిపెడితే కౌశల్య ఎద్దు జన్మించినటువంటి పరమధర్మాత్ముడైనటువంటి వ్యక్తి నా అన్న. అటువంటి వాడు ఇవాళ తను ఏ దోషము చెయ్యకపోయినా నాన్నగారిని సత్యంలో నిలబెట్టడానికి తాను అడవికి వచ్చాడు. తను ఒక దోషం చేసి వచ్చినవాడు కాడు అడవికి. ఏ భ్రూణహత్య చేసి అడవికి వచ్చాడంటే అనుకోవచ్చు, తన తప్పు లేదు. మరి ఎందుకు వచ్చాడు? తండ్రి వరాలు ఇస్తే ఆ వరాలను నిజం చేసి తండ్రికి కీర్తిని తేవడం కోసం తాను అడవికి వచ్చాడు. వచ్చి ఇలా పడుకున్నాడు. ఎంత ప్రారంధమయ్యా ఇది! ఇలా ఇవాళ కాదు 14 ఏళ్ళు పడుకుంటాడు. ఇది చూస్తూ మా తల్లి సీతమ్మ కష్టం చూస్తూ వాళ్ళు ఇలా పడుకుంటున్నారు అన్న బాధ నాకుంటే నేనెలా పడుకోగలనయా? ఇది లక్ష్మణుడి భక్తి. ఇది ముగ్గురి భక్తిని చెప్తుంది ఏకకాలంలో. సీతారాములు పడుకున్న ఒక్క పడక ముగ్గురి భక్తిని చెప్తోంది. అయ్యయ్యో వీళ్ళు పడుకున్నారని గుహుడి ప్రేమ, నాన్నగారి మాట నిలబెట్టి పడుకున్నారని రాముడికి పట్టిన నిద్ర. అయ్యో సీతారాములు అలా పడుకున్నారు, వాళ్ళు అలా పడుకోవడమా అని పడుకోలేనటువంటి ప్రేమ లక్ష్మణమూర్తి ప్రేమ. కాబట్టి ఈ మాటలు అన్నాడు. అన్న తర్వాత మరునాడు ఉదయం అయింది, లేచాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి అన్నాడు, నాయనా నువ్వు వెంటనే బయలుదేరి మనం ఈ గంగానదిని దాటి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఆ గుహుడితోటి మనం గంగ దాటడానికి కావలసినటువంటి పడవ ఏర్పాటు చెయ్యమని చెప్పు అన్నాడు. సరే తప్పకుండా అలా ఏర్పాటు చేయమని చెప్తానన్నాడు. గుహుడితో చెప్పాడు. చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి సుమంత్రుడు అప్పటి వరకు రథం నడిపాడు కదండి, ఇప్పుడు గంగ దాటి వెళ్ళిపోతున్నారు. అయ్యా మీరు గంగ దాటి వెళ్ళిపోతున్నారు, నాకేమీ ఆజ్ఞ అని అడిగాడు. అడిగితే ఆయన రామచంద్రమూర్తి అన్నారు, నువ్వు ఇంటికి బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్ళిపో, తండ్రిని కుశలమడిగానని చెప్పు, తల్లిని కుశలమడిగానని చెప్పు, తల్లిని జాగ్రత్తగా చూసుకోమని నాన్నగారితో చెప్పానని చెప్పు, బాధ పొందొద్దని చెప్పు, 14 ఏళ్లలో తిరిగి వస్తానని చెప్పు, భరతుణ్ణి రాజ్యం ఈలుకుంటూ కౌసల్యని జాగ్రత్తగా చూడమని నేను చెప్పానని చెప్పు, ప్రియమార కౌగలించుకున్నాను భరతుణ్ణని చెప్పు అని ఆయన చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ చెప్పిన తర్వాత సుమంత్రుడు అన్నాడు, అన్నీ మీరు చెప్పారు కానీ నాకే అయోధ్యకి వెళ్ళాలని లేదన్నాడు. నాకు మీరొక్క వరం ఇవ్వండి, నేను ఈ రథంతో పాటు పడవెక్కి మీతో వచ్చేస్తాను. అంటే రథం పడవ ఎక్కడం ఏమిటండి అనుకోకండి, మా తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లి వెళ్ళాలంటే ఇప్పుడు బ్రిడ్జి పడింది, పంటు మీద కారు ఎక్కించుకుని పంటు కారుని కూడా తీసుకెళ్ళిపోతే కారు దింపుకుని వెళ్ళిపోతుండేవాళ్ళం. కాబట్టి రథంతో సహా గంగ దాటి వస్తాను, వచ్చి నేను రథంతో నీకు సహకరిస్తూ ఉంటాను, ఎక్కడికి కావాలన్నా తీసుకెడతాను, నాదొక్కటే కోరికే. ఏ రథం మీద నిన్ను తీసుకొచ్చానో ఆ రథం మీదే 14 సంవత్సరాలు అయిపోయాక అయోధ్యకి తీసుకెడతాను. అప్పటి వరకు రామా నేను నీతోనే ఉంటాను, స్వర్గం కూడా అక్కర్లేదు నీతో ఉంటే. మహాత్ములను అనుగమించేటప్పుడు ఉండేటటువంటి స్థితి ఇలా ఉంటుంది.
ఆయనతో ఉంటే సంతోషం. అది సౌఖ్యమా, బాహ్యంలో సుఖమేమైనా ఉందా అంటే మనం చెప్పడం కుదరదు. ఆ అనుగమించేటప్పుడు ఉండేటటువంటి సంతోషం అలా ఉంటుంది. కాబట్టి నేను నీతో ఉంటాను అంటే రాముడు మాట్లాడితేనండి ఇంక ఎదుటివాడు జవాబు చెప్పడానికి ఉండదు. నువ్విందుకు రావద్దని లేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను నీకేమని చెప్పాను? అయోధ్యకి వెళ్ళమని చెప్పాను. నువ్వేమంటున్నావు? నాతో వస్తానంటున్నావు. నేను నిన్ను నాతో రావద్దు, అయోధ్యకి వెళ్ళు అని అంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నాతో వచ్చి 14 ఏళ్ళు ఉన్న ప్రయోజనం కన్నా నువ్వు అయోధ్యకి ఖాళీ రథాన్ని పట్టుకుని వెళ్ళిపోతే నువ్వు నాకు చేసేటటువంటి ఉపకారం మహోత్కృష్టమైన ఉపకారం అన్నాడు. ఖాళీ రథం పట్టుకుని అయోధ్యకి వెళ్ళిపోతే మీకు ఉపకారం ఎలా జరిగిందని అడిగాడు సుమంతుడు. అంటే ఆయన అన్నాడు, నగరీం త్వాం గతం దృష్ట్వా జననీమే యవీయసి కైకయీ ప్రత్యయం గచ్చేత్ ఇతి రామో వనంగతః పరితుష్టాహి సా దేవి వనవాసం గతేమయి రాజానం నాతి శంకేత మిథ్యవాతీతి ధార్మికం. నీవు కాని ఖాళీ రథంతో తిరిగి వెళ్ళిపోగానే కైకమ్మ అడుగుతుంది, వెళ్ళిపోయాడా రాముడు అరణ్యానికి అని. అరణ్యానికి వెళ్ళడం ఏమిటమ్మా, ఇన్ని నదులు కూడా దాటేశాడు, గంగానదిని కూడా పడవలో దాటి వెళ్ళిపోయాడు. గంగానదిని కూడా దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను తిరిగి వచ్చేసాను అని చెప్తావు నువ్వు. అప్పుడు కైకమ్మకి సంతోషం కలుగుతుంది. ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉన్నాడేమో, ఏమైనా కుట్ర చేస్తున్నాడేమో, దారి కాచి భరతుడు వస్తుంటే ఏమైనా చేస్తాడేమో, ఇన్ని అనుమానాలు ఉంటాయి. కాబట్టి లేదు, అడవికే వెళ్ళిపోయాడు రాముడు అని నువ్వు చెప్పగానే ఆవిడ సంతోషాన్ని పొందుతుంది. మా అమ్మ సంతోషించాలి కైకమ్మ, కాబట్టి నువ్వు వెళ్ళి చెప్తే మా అమ్మ సంతోషిస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళు. రెండోది ఏమిటో తెలుసా? నువ్వు వెళ్ళి చెప్తే మా అమ్మ దశరథుడి పట్ల అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. మా అమ్మ ఏమనుకుంటోందంటే, కౌసల్యతో కలిసి మా నాన్నగారు కుట్ర చేశారు నాకు రాజ్యం ఇవ్వడానికి కదా అనుకుంటోంది. మాట ఇవ్వడం అంటే ఏమిటో, భరతుడికి రాజ్యం ఇచ్చేస్తానన్న దశరథుడు రాముణ్ణి అలా ఏం అక్కడట్టే పెట్టి ఇక్కడట్టే పెట్టి అటువంటి పనులు ఏం చేయలేదు. పంపడం అంటే త్రికరణ శుద్ధిగా పంపించాడు నా భర్త. పెద్ద కొడుకుని పంపించేయమంటే మాటకి కట్టుబడి పంపించాడు. ఆయన అటువంటి వాడు కాడు అని నా భర్త మిథ్యవాది అంటే పైకి ఒకలా మాట్లాడుతూ లోపల అధర్మం చేసేవాడనేటటువంటి భావన, దశరథుడి పట్ల ఉన్నటువంటి భావన కైకమ్మలో మారుతుంది. ఈ 2 ఉపకారాలు జరగాలంటే నువ్వు ఖాళీ రథం పట్టుకుని వెళ్ళాలి. నాతో వస్తే ఎలా జరుగుతుంది? జరగదు. మా అమ్మ అనుమానంలో ఉంటుంది, మా నాన్నగారిని దెబ్బలాడుతుంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఏమంటాడండి? 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి తప్పకుండా అలాగే వెడతానన్నాడు. రాముడు గంగానదిని దాటి వెళ్ళడం కోసం పడవ సిద్ధం చేశారు. ఆ ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని ఆ గుహుణ్ణి పిలిచి ఒక మాట చెప్తాడు. తక్షీరం రాజపుత్రాయ గుహ క్షిప్రముపాహరత్ లక్ష్మణస్యాత్మనశ్చైవ రామస్తేనా కరోజ్జటాహ. గుహుణ్ణి పిలిచి, నాయన నేను ఇంకా ఇక్కడి నుంచి ఒక తాపసి ఎలా ఉంటాడో అలా ఉండాలి. కాబట్టి నువ్వు నాకు మర్రిపాలు పట్టుకురా. ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి అంటే మర్రి చెట్టు నుంచి స్రవించేటటువంటి పాలు, అవి చాలా జిగురుగా ఉంటాయి. దేని మీదన్నా ఒక చుక్క పడ్డాయనుకోండి మర్రిపాలు అంటుకుపోతాయి. కాబట్టి నువ్వు ఆ మర్రిపాలు పట్టుకురా అన్నాడు. అంటే ఒక దోణిలో మర్రిపాలు పట్టుకుని వచ్చాడు గుహుడు. రాముడు లక్ష్మణుడి పక్కన కూర్చుని అన్నాడు, ఆ మర్రిపాలు నా తల మీద లక్ష్మణుడి తల మీద పొయ్యి అన్నాడు. ఏ రాముడు? యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే నదీ జలాలు, పేలాలు, తేనె, పెరుగు చేత అభిషేకింపబడవలసినటువంటి తల మీద తన ధర్మాన్ని తాను చెయ్యడం కోసం గుహుడి చేత తెప్పించుకొని మర్రిపాలు పోసుకుని ఆ జిగురుతో ఉన్నటువంటి జుత్తుని జటల కింద కట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ జటలు ఇంకా ఓడవు. అది జటాజూటం కింద జుత్తంతా కలిపి ఒక ముద్ద అయిపోయింది అనమాట మర్రిపాలతోటి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిషాదులైన వాళ్ళు రాముని యొక్క ధర్మనిరతికి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు గుహుడితో చెప్తున్నాడు, అంటే ఇలా జటాజూటం కట్టుకున్నాడు కదా, తాపసిలా ఉండడం, మునిలా ఉండడం అంటే ఇంకా ఒక బ్రహ్మదండం పట్టుకుని జపం చేసుకుంటూ రాముడు కూర్చుంటాడులా ఉంది అని అనుకోకుండా, నేను ఏ కులంలో పుట్టానో ఆ ధర్మాన్ని నేను విడిచిపెట్టాను. మీరు పట్టుకున్నారో లేదో, బోయవాడిగా ఆయన ధర్మాన్ని హర్షించాడు.
తన ధర్మాన్ని తాను విస్మరించాడు. అందుకే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్యత రక్షిత అంటారు రాముడి గురించి. ఇతరుల ధర్మాన్ని రక్షిస్తాడు, తన ధర్మాన్ని రక్షించుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు, తతో వైఖానసం మార్గం అస్థిత సహ లక్ష్మణ వ్రతమాదిష్టవాన్ రామ సహాయం గుహమబ్రవీత్. నాయన, నేనిప్పుడు వైఖానస ధర్మాన్ని, వైఖానస మార్గ వ్రతాచరణమును చేస్తాను. విఖనస మహర్షి చెప్పినటువంటి స్థితిలో నేను ఈ 14 సంవత్సరములు నా క్షాత్రధర్మాన్ని నేను పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడుకున్నటువంటి అరణ్యవాసం చేస్తాను 14 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు రాముడు శత్రు సంహారం చేస్తాడా? చేస్తాడు. వేటాడతాడా? అవసరమైతే చంపుతాడు, వేటాడతాడు. రాముడు రాక్షసుల మీద వెడతాడా? వెడతాడు. సజ్జనుల్ని రక్షిస్తాడా? రక్షిస్తాడు. కానీ అరణ్యంలో ఉంటాడు, బ్రహ్మచర్యం పాటిస్తాడు. గృహస్థుగా భార్యతో కలిసి దాంపత్య జీవితాన్ని మాత్రం సాగించాడు. భార్య తను కలిపి ఉన్నట్టు, కలిసే ఉన్నా, పక్క పక్కనే పడుకున్నా, ఆంతరమునందు మాత్రం నిష్ఠ అయినటువంటి బ్రహ్మచర్య వ్రతంతో ఉంటాడు. అది రాముడంటే, అది రాముడి ధర్మం అంటే. కాబట్టి నేను అటువంటి స్థితిలో వెడుతున్నాను. గుహుణ్ణి అడ్డుపెట్టి బహుశः మన అనుమానాలు కూడా తీర్చేశాడేమో. ఇప్పుడు పడవ ఎక్కబోతూ గుహుడితో అంటున్నాడు, అప్రమత్తో బలే కోశే దుర్గే జనపదే తథా భవేధా గుహ రాజ్యం హి దురారక్షతమం మతం. నాయనా గుహ, నువ్వు చాలా అప్రమత్తుడవై ఉండాలి నీ బలం విషయంలో, కోశం విషయంలో. కోశం అంటే ధనాగారం. దుర్గే, నువ్వు నివసించేటటువంటి దుర్గం విషయంలో, జనపదే తథా, నువ్వు పరిపాలించేటటువంటి ఈ జానపదులు ఉన్నారే, ఈ పల్లెటూళ్ళలో ఉండేటటువంటి గూడెంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరి విషయంలో కూడా దురారక్షతమమ్మతం, చాలా అప్రమత్తుడవై చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి సుమా. అంటే నాకేమిటండి, రాముడు వచ్చాడు, రాముడు నాకు అంత స్నేహితుడు, రామానుగ్రహం నాకు ఉంది అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావేమో. అలా కుదరదు. నీ ధర్మం నువ్వు చేస్తుండాలి. నీ ధర్మంలో నువ్వు జాగరూకుడవై ఉంటూ ఉండాలి. రక్షించుకోవడం అంత కష్టం సుమా, చాలా జాగ్రత్తగా ఉండు. నేను మీతో మనవి చేసింది అదే. ఎప్పుడు రాముడు మాట్లాడినా అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ నావని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మనకి ఇతర రామాయణాల్లో గుహుడే నడిపినట్టు, నువ్వు అడుగు పెట్టద్దు, ఏదో నీ పాదం అహల్యకి తగిలితే ఆమె స్త్రీ అయిపోయింది, ఇప్పుడు నా పడవకి తగిలితే పడవేమైపోతుందో అన్నాడని వర్ణిస్తారు. కానీ వాల్మీకి మహర్షి అలా ఏం వర్ణించలేదు. అంత మాత్రం చేత నేను ఆ వర్ణనని అందమైంది కాదు అని మాత్రం అనను. అది ఒక గొప్ప ప్రేమలోంచి వచ్చినటువంటి కవిత్వం, దాన్ని కూడా హర్షించవలసిందే. కానీ వాల్మీకి చేసినదే యథార్థం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, ముందు మీ వదినని పడవెక్కించి నువ్వు ఎక్కు. ఏం అలా ఎందుకు? వీళ్ళెక్కి సీతమ్మని ఎక్కించకూడదేమిటి? ప్రయాణం చేసేటప్పుడు ధర్మం ఏమిటో తెలుసా అండి? ఆడదాన్ని ముందు ఎక్కించి తాను ఎక్కాలి. ఎందుకంటే ఆడదానికి ఒక లక్షణం ఉంటుంది, తనని తాను రక్షించుకోలేదు, ఆమె భర్త చేత రక్షింపబడుతుంది. ఈయనెక్కే వాహనం వెళ్ళిపోతే, నేను ఒకసారి చూసి, సరే ఇవన్నీ ఎందుకులేండి ఇప్పుడు. కాబట్టి ఈయన ముందెక్కి రైలుకి కూర్చొని అమ్మాయి వాటర్ బాటిల్ అట్టుకొచ్చాయన్నాడు అనుకోండి, ఆవిడ వాటర్ బాటిల్ రైలు వెళ్ళిపోతే, ఆవిడ వెళ్ళిపోయి ఈయన ఉంటే ఏదో చేస్తాడు, గబా ఏటీటీ ఎవరితో ఏ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు, ఏదో మెసేజ్ ఇప్పిస్తాడు, ఆపుతాడు, చేస్తాడు. పాపం ఆవిడకేం తెలుస్తుంది? ఆవిడని వదిలేసి నువ్వు ఎక్కి కూర్చుని నువ్వు ఆవిడని వాటర్ బాటిల్ తెమ్మన్నావేంటి? కాబట్టి ధర్మం ధర్మమే. ప్రతి చిన్న విషయంలో అయోధ్యకాండలో ధర్మం చెప్తుంది. వాహనం ఎక్కితే ముందు స్త్రీ ఎక్కాలి, బయలుదేరితే పురుషుడు బయలుదేరాలి. కాబట్టి సీతమ్మని ఎక్కించి నువ్వు ఎక్కు. మరి రాముడు ఆ తర్వాత ఎక్కుతాడు. వాళ్ళిద్దరికీ కూడా ఆయన రక్షకుడు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కాక రాముడు ఎక్కుతాడు తప్ప రాముడిని నేను ఎక్కేసి ఇప్పుడు మీరిద్దరు ఎక్కండి అండం. కాబట్టి సభ్రాతు శాసనం శ్రుత్వా సర్వం అప్రతికూలయన్ ఆరోప్య మైథిలీం పూర్వం ఆరురోహాత్మ వాంస్తతః. లక్ష్మణుడు రామచంద్రమూర్తి చెప్పినట్లే సీతమ్మని ముందు నావ ఎక్కించి తర్వాత తానెక్కాడు, తర్వాత రామచంద్రమూర్తి కూడా నావ ఎక్కారు. ఎక్కి ఏం చేశారు అంటే, నీటిలో వెళ్ళేటప్పుడు పడవ గండకాలం అని ఒకటి ఉంటుంది. నీరు ఎప్పుడూ ప్రమాదకరమే. భూమి మీద తిరగవలసిన వాడు నీటిలో తిరిగితే ఇబ్బంది ఎక్కడ వస్తుందో తెలుసా అంటే, రాముడికి ఈత వచ్చండి అనకూడదు, సీతమ్మ
కాబట్టి ఆ నీరు, ఆ నీటికి ఖేదం కదా. నీటి మీద పడవ పెట్టి పడవలో మీరు కూర్చొని దాంట్లో తెడ్డేసి నీటిని కొడతారు తెడ్డు పెట్టి. ఎందుకంటే జలానికి మోదక దోషం అని ఒకటి ఉంటుంది. నీటిని మీరు ఎప్పుడైనా కొట్టారనుకోండి అది పగబడుతుంది నీరు. ఎందుకంటే దాని యందు ఈశ్వర చైతన్యం ఉంటుంది. అందుకే నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటాడు, కానీ నాకు ఆ ఊళ్ళో సమోసాలు పడలేదండి అంటే ఎవడను నీరు పడలేదండి. అందుకే మా చిన్నతనంలో నూతులో చాద వేసేటప్పుడు చప్పుడైతే దెబ్బలాడేవారు. ఎందుకలా నువ్వు చాద కొడతావు అని. నీటిలోకి చాద ములిగిన తర్వాత తోడమనేవారు తప్ప ఓ ఇలా 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 అని ఆ చాద పెట్టి నీటిని కొట్టద్దనేవారు. నీటిని కొట్టడాన్ని అంగీకరించారు, కానీ పడవ నీటిలో వెళ్ళాలంటే నీటిని కొట్టాలి. ఎందుకంటే తెడ్డు ఇలా ఎత్తి నీటికేసి ఇలా అంటారు. అంటే నీటిని ఇలా కొట్టి ఇలా వెనక్కి తోస్తే ఈ నీటిని తోస్తుంది, పడవ ముందుకెడుతుంది. అంటే నీటి మీద దెబ్బ వేస్తూ పెడుతూ ఉంటుంది పడవ. రెండు వైపులా ఇలా దెబ్బేసి తోస్తూ ఉంటారు, పడవ పెడుతుంది. మరి ఇది దోషం కదా. కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం కొడుతున్నారు? ఎవడెక్కి పెడుతున్నాడో వాడి కోసం కొడుతున్నారు. ఇప్పుడు ఆగ్రహం చెందితే నీరు, అందుకని తద్దోష పరిహారార్థం కొన్ని మంత్రాలని జపం చేయాలి. పడవలో కూర్చుని వెడితే నీటి మీద వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వెడితే మాత్రం ఆ మంత్రాన్ని లోపల బాగా మననం చేసుకుంటూ వెళ్ళాలి. రాముడు ధర్మాత్ముడు, తాను క్షత్రియుడు, తన మంత్రం చదువుకుంటూ వెళ్ళాలి తప్ప ఉత్తినే కూర్చుని ఆహా ఎంత బాగుందో గంగ చూడండి, నీళ్లు చూడండి, ఇలా నీళ్ళెట్టి నిప్పులెట్టి పిచ్చల్లరంతా చేస్తూ వెళ్ళకూడదు. కాబట్టి రాఘవోపి మహాతేజ నావమారుహ్యతాం తతః బ్రహ్మవక్షత్రవచ్చైవ జజాప హితమాత్మనః. అందులో ఎక్కి కూర్చున్న తర్వాత దైవీం నావం అని ప్రారంభం అవుతుంది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నాడు రాముడు. కూర్చుని ఆ నావ ఆవలి ఒడ్డుకి చేరింది. అయోధ్యకాండ అన్ని ధర్మాలేనండి. నావ ఎలా ఎక్కాలో, కూర్చుంటే ఎలా ఉండాలో, ఎవరు ముందు ఎక్కాలో, ఎవరు ముందు నడవాలో, ఎవరు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అన్నీ రామాయణంలో కనపడుతుంటాయి. ఇప్పుడు సీతమ్మ ఆ గంగకి నమస్కారం చేసింది. తతస్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగత యక్ష్యే ప్రముదిత గంగే సర్వకామ సమృద్ధిని త్వం హి త్రిపదగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్యా చోదధిరాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యసే. సాత్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే ప్రాప్త రాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే గవాంశత సహస్రాణి వస్త్రాణ్యన్నంచ పేశలం బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛామి తవ ప్రియ చికీర్షయా. సురాఘట సహస్రేణ మాంసభూతౌ దనేన చ యక్ష్యే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగత. యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ తాని సర్వాణి యక్ష్యామి తీర్థన్యాయతనాని చ. ఆమె సీతమ్మ తల్లి గంగకి నమస్కారం చేస్తూ కొన్ని మాటలు చెప్పింది. నాకు బాగా జ్ఞాపకం, ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం. గోదావరి దాటి వెడుతుంటే రైల్లో ప్రత్యేకం గోదావరి వచ్చే వరకు కూర్చుని ఓ 5 పైసలో 10 పైసలో పావలాయో ₹1 ఇచ్చి అందులో వేసి నమస్కారం చేయండిరా అని పిల్లలకిచ్చి కిటికీలోంచి వేయించేవారు. ఇప్పుడు మనకి అవన్నీ ఏం అక్కర్లేదు. ఆ నీటి మీద వెడుతూ రైల్లో చేయకూడని పని చేస్తే ఆ శరీరంలోంచి విడవబడిన పదార్థాల నీటిలో పడుతున్నాయి. ఇవాళ దుస్థితి అలా ఉంది. నా చిన్నతనంలో ప్రయాణం చేసిన రోజుల్లో కూడా గోదావరి దాటుతుంటే గోదావరికి నమస్కరించకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. డోర్ల దగ్గరికి వెళ్ళి, కిటికీల దగ్గరికి వెళ్ళి, ఇటు పక్కన ఉన్న వాళ్ళు అటు పక్కన ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబడి చెప్పులు ఇప్పి ఇలా నమస్కారం చేస్తుండేవారు. ఇది ఆర్ష సంస్కృతిలో, సనాతన ధర్మంలో ఒక గొప్ప శిష్ట లక్షణం. మనం నీటిని చూడడం, నీటిలో చైతన్యాన్ని చూస్తాం, ఆ నీరు ఉద్భవించినటువంటి స్థితిని చూస్తాం. ఒక గౌతమి, ఒక గోదావరి అంటే ఒక గౌతమ మహర్షి తప ఫలం, ఒక గంగ, ఒక భగీరథుని యొక్క తప ఫలం. కాబట్టి ఆ నీటి వల్ల మనం బతుకుతున్నాం. మనని బ్రతికిస్తున్నటువంటి దైవీ శక్తి మాంసనేత్రమునకు కనపడుతోంది అని మనం భావన చేస్తాం. కాబట్టి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం నది కనపడితే. తప్ప కృతజ్ఞత లేకుండా నదిని దాటి వెళ్ళడం అన్నది మనం చెయ్యం ఎప్పుడును. నది దాటేటప్పుడు కృతజ్ఞత చూపించి నదిని దాటాలి. అందుకే నదీ పరివాహ ప్రాంతముల యందు దేవతలు కొండల మీద వెలిసి ఉంటారు కూడా. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంది సీతమ్మ, అమ్మా
క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా గంగా మమ్మల్ని అనుగ్రహించు అంటే గంగ యందు ఉన్నటువంటి చైతన్య రూపమైన ఈశ్వర శక్తి ఆ కృప వహించగలదు. రామాయణం మనకి నేర్పుతూ